నమస్తే. నేను మీ హరికృష్ణ. వెల్కమ్ టు 9H న్యూస్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నిటిని చూస్తున్న నా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనందరికీ కూడా మంచి ఇన్‌కమ్ కలగజేస్తున్న ఏదైతే బ్యాంకింగ్ సంబంధించిన యాప్ ఉందో దీని గురించి నేను 2 డేస్ బ్యాక్ లైవ్ చేయడం జరిగింది. దాని గురించి ఇంకా పూర్తిగా వివరంగా నన్ను లైవ్ చేయమని నా ఫ్రెండ్స్ అందరూ కూడా కోరటం వల్ల దీన్ని ఇంకా క్లియర్ గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు తెలిసే విధంగా చేయడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి దీని ద్వారా ఇదంతా క్లియర్ గా తెలుసుకుని మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని దీని ద్వారా ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, ఇంకా నేను క్లియర్ గా చెప్తాను. దయచేసి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి. దీనివల్ల ఈ వీడియో ఇంకా చాలా మందికి వెళ్తుంది, అందరికీ కూడా ఈ జెన్యూన్ యాప్ గురించి తెలుస్తుంది. దీనివల్ల అందరూ కూడా ఉపాధి పొందగలుగుతారు. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, కింద ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే ఇవి నోటిఫికేషన్ ద్వారా అందరికీ కూడా నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ గా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం టైం వేస్ట్ చేయకుండా. నేను పక్కనే ఉన్న స్క్రీన్ లో క్లియర్ గా చూపిస్తాను ఏది ఎట్లా ఉంటది, దీంట్లో ప్రాసెస్ అన్ని ఎలా ఉంటాయి, దేని మీద ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇది ఎంత జెన్యూనా కాదా ఏంటనేది క్లియర్ గా చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది జస్ట్ జెట్ యాప్, జెట్ యాప్. ఈ జెట్ యాప్ ఓపెన్ చేస్తే ఇట్లా మీరు పక్కన కనిపిస్తుంది కదా, అట్లా ఇది వస్తుంది. దీంట్లో పైన మనం మన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మన ఫోటో ఎట్లా వస్తుంది. ఇది మన ఫోటో ఏదైతే ఇలా వచ్చిందో ఇలా మన ఫోటో, మన పేరు, మన ఫోన్ నెంబరు అన్ని ఇట్లా ఉంటాయి. దీని తర్వాత కింద ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డ్ కనిపించింది కదా, ఐడి కార్డ్ వస్తుంది కింద. ఐడి కార్డ్ మనకి దీంట్లో ఎప్పుడైతే మన డీటెయిల్స్ అన్ని ఇస్తామో ఈ పక్కన మీకు స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఎప్పుడైతే దాంట్లో మన డీటెయిల్స్ అన్ని ఇస్తామో ఐడి కార్డ్ కూడా కంపెనీ మనకి టైప్ లో ఐడి కార్డ్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఐడి కార్డ్ తో పాటు మనకి విజిటింగ్ కార్డ్, మన బిజినెస్ ని డెవలప్ చేసుకోవడం కోసం, ప్రమోట్ చేసుకోవడం కావాల్సిన విజిటింగ్ కార్డ్ ని కూడా మన డీటెయిల్స్ ఎంటర్ చేసి జెట్ కంపెనీ వాళ్ళే, జెట్ యాప్ కు సంబంధించిన వారే మనకి దాని గురించి డీటెయిల్ మనకి విజిటింగ్ కార్డు కూడా క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీని అన్నిటికంటే కూడా మెయిన్ ఏంటంటే మనం ఏదైనా రిప్యూటెడ్ కంపెనీలో జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే మెయిన్ ఫస్ట్ వచ్చేది ఉంటుందో ఆఫర్ లెటర్. ఈ ఆఫర్ లెటర్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఆఫర్ లెటర్, నా పేరు, నా డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి దీంట్లో. ఇక్కడ చూడండి, నేను పేరు నేను ఎప్పుడు చేయలేను, మార్చ్ 15వ తారీఖు 2023 నుంచి నేను దీంట్లో వర్క్ చేస్తున్నాను. ఇది మంచి ఇన్కమ్ ఉన్న యాప్ కాబట్టి నేను మీ అందరికి తెలియజేయాలని చెప్పి తీసుకొచ్చాను. ఇదిగోండి జెట్, దీని కంపెనీ పేరు కూడా ఇక్కడ ఉంటుంది చూసుకోండి, జెట్ అని. చూసారు కదా, కింద ఇది నా పేరు, కింద నా డీటెయిల్స్ ఎప్పుడు జాయిన్ అయ్యాను అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి దీంట్లో. కాబట్టి ఇది జస్ట్ ఇది క్లియర్ గా ఒక మనం జాయిన్ అయితే మనకి వచ్చే దీని గురించి చెప్పాను. ఇంకా ఎక్కువ టైం చెప్పుకుంటే వెళ్తే ఇది చాలా టైం పడుతుంది. మీకు అంత టైం తీసుకోకుండా సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్దామన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఏంటంటే దీంట్లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ప్రొడక్ట్స్ క్యాటలాగ్ అనమాట. ఈ క్యాటలాగ్ లో ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఉంది. ఈ క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించి చూడండి, ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కి 1400 రూపాయలు. మీకు ఇదిగోండి ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డు, దీన్ని మనం చేస్తే 1400 రూపీస్. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, దీన్ని చేస్తే 2200 రూపీస్. ఇట్లా మనకి ఏంటంటే ఏ బ్యాంకింగ్ చేస్తే ఎంత. ఇది ఇండోసిన్ బ్యాంక్, దీనికి సంబంధించి 2000 మనం చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా వస్తుంది. దీంట్లో ఇంకా మనం ఇంకా క్లియర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇక్కడ ఇచ్చేస్తాడు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఏదైతే ఇన్కమ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, ఏజ్ గ్రూప్ 21 అబౌవ్ ఉంటే సరిపోతుంది. ఇన్కమ్ ప్రూఫ్ వచ్చి 20,000 ఉంటే సరిపోతుంది. అలాగే ఫర్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కస్టమర్స్ కి వచ్చి 21 to 70 ఉండాలి. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ దీంట్లోనే మనకి ఇస్తాడు. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. దీని ద్వారా ఇలా క్రెడిట్ కార్డ్స్ ఒక్కటే కాకుండా
దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ వచ్చి క్రెడిట్ కార్డ్ కానివ్వండి, పర్సనల్ లోన్స్. ఇదిగోండి క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్స్, సెక్యూరిటీ క్రెడిట్ కార్డు, సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, డిమాట్ అకౌంట్స్, బిజినెస్ లోన్స్, 2-వీలర్ లోన్స్, ఇంకా లోన్ అండ్ క్రెడిట్ కార్డ్. ఈ టైప్ లో ఇన్ని ఆఫర్స్ మనకి దీంట్లో ఉన్నాయి. మీకు చాలా విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తే మనం మినిమం డిపాజిట్ కట్టాలి తప్పితే మనకి ఎప్పుడు కూడా ఏ బ్యాంకు మనకి ఎటువంటి ఆఫర్ ఇవ్వదు. కాకపోతే దీంట్లో ఉన్న మంచి బెనిఫిట్ అండి, ఇది బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే ఉందో మనకి కావాల్సిన మన ఫ్రెండ్స్ లో కానివ్వండి, ఇంకెవరికైనా కామన్ నీడ్, అది మినిమం నీడ్ కదా బ్యాంక్ అకౌంట్ అనేది. ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేది కూడా మన ద్వారా ఓపెన్ చేయించడం ద్వారా చూడండి మనకి ఎన్ని లాభాలు ఉంటాయి చూడండి. ఇండ్యూసన్ బ్యాంక్ మనం ఓపెన్ చేపిస్తే సేవింగ్ అకౌంట్ 500 వస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇవన్నీ కూడా మంచి రిప్యూటెడ్ బ్యాంక్సే కదా. దీంట్లో ఓపెన్ చేయడం వల్ల 200 వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ 800 వస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా రిప్యూటెడ్ కంపెనీసే ఉన్నాయి అన్ని కూడా. యాక్సిస్ బ్యాంక్ మళ్ళీ సేవింగ్ అకౌంట్, డిజిటల్ సేవింగ్ అకౌంట్ అంటే మనం ఆన్లైన్ లో ఓపెన్ చేసేసి ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా జూపిటర్, నియో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నది. జస్ట్ ఇది అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఇదంతా కూడా. దాని తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ మన కష్టం అనుకున్న క్రెడిట్ కార్డ్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ. ఈ పర్సనల్ లోన్ మనీ వ్యూ అనేది కామన్ గా అందరూ కూడా మనీ వ్యూ ఎవరి ఫోన్ లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, కానీ దానికంటే కూడా మన దాంట్లో మనం మనీ వ్యూ ద్వారా వాళ్ళకి లోన్ ఇప్పించడం ద్వారా మనకి ఎంత వస్తుందంటే, మనీ వ్యూకి వచ్చేటప్పుడు 2.35%. అంటే 2% అంటే లక్షకి 2,000 రూపాయలు చొప్పున మనకి అలాగ 1,00,000 రూపాయలు లోన్ ఇప్పించామంటే మినిమం 2% అంటే 2,000 అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. 2,000 అనేది మనకి రావడం జరుగుతుంది. ఇట్లానే క్రెడిట్ బి కానీ, ఎంపాకెట్ కానీ, కిషెట్ కానీ, ఇన్క్రీడ్ లో కానీ వీటిలో ఎక్కువ వస్తాయి లోన్స్. అమౌంట్ కూడా ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ లో కానీ, 5 లో కానీ, వీటిలో కొన్ని ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వచ్చాయి ఇవన్నీ. కాబట్టి ఇన్ని రకాలుగా ఇన్ని కంపెనీస్ తో వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు కాబట్టి వీటిలన్నిటి ద్వారా కూడా మన కస్టమర్స్ కి ఈజీగా లోన్స్ చేయించవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్స్ చెప్పాను, పర్సనల్ లోన్స్ చెప్పాను, సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ చెప్పాను. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అంటే ఏం లేదు, మనం అమౌంట్ డిపాజిట్ చేస్తే కనుక ఆ డిపాజిట్ మనం ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేస్తామో, మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని సెక్యూర్డ్ గా మనకి కార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కామన్ పోనేది అంత మనం 1,000, 15,000, 20,000, 30,000 పెట్టి చేయించలేకపోయినా కూడా సింపుల్ గా మనం కొన్ని ప్రొడక్ట్స్ ఏవైతే కామన్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, పర్సనల్ లోన్స్ ఉంటాయో, బిజినెస్ లోన్స్ ఉంటాయో, ఇవి 2-వీలర్ లోన్స్, ఇవన్నీ కూడా కామన్ నీడ్, అది అందరికి కావాల్సినవి. ఇవి దీనికోసం అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి అందరితోనూ చేయించుకునే దానికంటే కూడా వాళ్ళందరికీ కూడా ఇది మళ్ళీ దీంట్లో ఇంకో నెంబర్ 1 ఇదేంటంటే ట్రైనింగ్. ఇది ఆప్షన్ ఉంది కదా చూడండి. ఇది మనకేంటంటే ప్రతి దానికి ట్రైనింగ్ మోడ్యూల్స్ అన్నమాట. ట్రైనింగ్ ఇస్తారు మనకి. క్రెడిట్ కార్డ్ గురించి కానీ, పర్సనల్ లోన్స్ గురించి కానీ, బిజినెస్ లోన్, దీంట్లో ఎన్ని ప్రొడక్ట్స్ అయితే చేయటానికి ఉన్నాయో ప్రతి ప్రొడక్ట్ కి సంబంధించి మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి చిన్న ఎగ్జామ్స్ టైప్ లో, ఒక చిన్న టెస్ట్ ఎగ్జామ్ టైప్ లో పెడతారు. అది కంప్లీట్ అవగానే మనకి ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుందో దీనికి సంబంధించి మనకి పాస్ అయినట్టు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. దీనివల్ల ఏంటంటే మనకి ఉపయోగమైన నాలెడ్జ్ పెరుగుతుంది. మనకి బ్యాంకింగ్ లో మనకి క్రెడిట్ కార్డు మీద కానీ, పర్సనల్ లోన్స్ మీద కానీ, బిజినెస్ లోన్స్ మీద కానీ పూర్తి అవగాహన రావడం జరుగుతుంది. దీన్ని మనం కస్టమర్స్ సేల్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ పెంచుకోవడానికి ఉంటుంది. అట్ ఎ టైం మనకి కామన్ గా మనం ఏవైతే లోన్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి కూడా మనకి ఇది బాగా వెళ్ళిపోతుంది. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో, దీనికి ఏం ఛార్జ్ చేయరు. ఛార్జ్ చేయకోకుండా మనకి ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికేట్స్ ఇచ్చి, మనకి బిజినెస్ చేస్తే కమిషన్ ఇచ్చి, ₹1 ఎవరు కూడా కట్టించుకోకుండా ఇలా చేసేది ఇంత మంచి యాప్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. ఇదైతే చాలా మంచి ఇదే ఉంది. మనం కస్టమర్ లీడ్స్ జనరేట్ చేసుకోవడం, జస్ట్ మనం కస్టమర్ డీటెయిల్స్ తీసుకుని, జస్ట్ పాన్ కార్డ్, పేరు, ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ తీసుకుని దీంట్లో ఎంటర్ చేయగానే అతనికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఒకసారి దీంట్లో ఎంటర్ చేసిన తర్వాత ఆ కస్టమర్ కి ఏం కావాలి, మన క్రెడిట్ కార్డ్ కావాలా, లేకపోతే సేవింగ్ అకౌంట్ కావాలా, లేదంటే పర్సనల్ లోన్ కావాలా, బిజినెస్ లోన్ కావాలా అనే దాని గురించి మనం ఎప్పుడైతే అతని డీటెయిల్స్ దీంట్లో ఎంటర్ చేస్తాం, ఆటోమేటిక్ గా ఆయనకి అలా వాట్సాప్ లోకి లింక్ షేర్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ లో ఫర్దర్ గా ప్రాసెస్ అంతా కూడా కస్టమర్ చేసుకోవటమే.
ఆయన కస్టమర్ గారు ఆయన ఫోన్ లో ఆ లింక్ ఓపెన్ చేసుకోవడం, దాంట్లో వాళ్ళకున్న డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో అప్లోడ్ చేయడం ద్వారా ఇంకా ఫర్దర్ గా బ్యాంక్ చూసుకుంటే తప్పితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఇది చేయాల్సినంత అవసరం ఉండదు. జస్ట్ మనకి వాళ్ళ డీటెయిల్స్ దీంట్లో ఎంటర్ చేసుకోవడం, దాని ద్వారా వాళ్ళకి వెళ్ళే లింక్ ని వాట్సాప్ లో షేర్ చేయడం, ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని ఇంకా వాళ్ళే క్లియర్ చేసుకుంటారు. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. మాక్సిమం చాలా వరకు చెప్పానని అనుకుంటున్నాను. ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఈ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మనం చేసుకుంటే, పార్ట్ టైమ్ గా చేసుకుంటే కొంచెం తక్కువ ఇన్కమ్ రావచ్చు. దీన్ని ఫుల్ టైమ్ గా మనం దీన్ని తీసుకుని ఒక బ్యాంక్ ఎంప్లాయ్ టైప్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దీనిపై టైం స్పెండ్ చేసి ఒక రోజుకి ఒక ప్లానింగ్ పెట్టుకుని, రోజుకి వాళ్ళు నేను ఒక 10 మంది కస్టమర్స్ ని కలవాలని పెట్టుకుని, రోజుకి 10 మంది, మనం సండేస్ తీసేసుకున్నా కూడా 26 రోజులు చొప్పున 26 రోజులు మనం టైం పెట్టుకున్న 26 రోజులు చొప్పున మనం కంటిన్యూగా మనం రోజుకి 10 మంది చొప్పున 260 మందిని మనం కలవగలిగితే 260 మందిలో కనీసం మనం 10-20 మందికి క్రెడిట్ కార్డులు చేయగలిగిన, 10 మందికి చేయగలన 2,000 వస్తాయి, 20 మందికి చేయగలన 40,000 వస్తాయి. లేదు ఇంకా మనకి మనం మనం ప్లాన్ చేసుకునే టార్గెట్ చేసుకునే కస్టమర్స్ ఉంటారు కదా, ఒక బ్యాంకింగ్ సంబంధించింది మనం ప్రొడక్ట్ సేల్ చేయాలంటే కావాల్సిన కస్టమర్స్ కి కంపల్సరీ మెయిన్ ఉండాల్సిన సిబిల్ ఉండాలి, ఇన్కమ్ సోర్స్ ఉండాలి, రిటర్న్ అతను మళ్ళీ అది రీపే చేయడానికి కావాల్సిన ఇన్కమ్ సోర్స్ ఉండాలి. ఇవన్నీ కామన్ గా మనం ప్లాన్ చేసుకుని ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి, ఒక ఎంప్లాయ్ దగ్గర ఉంటాయి, లేదనుకుంటే మంచిగా బిజినెస్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి వాళ్ళకి అవసరం, ఇవన్నీ అవసరం ఉంటాయి. వాళ్ళ అవసరం కోసం ఎవరి దగ్గరకు వెళ్ళి వాళ్ళు కమిషన్స్ ఇచ్చుకుని వాళ్ళు టైం తీసుకుని వీళ్ళని ఇబ్బంది పెట్టే దీనికంటే కూడా మనం పక్కాగా ప్లాన్ చేసుకుని ఒక షీట్ పెట్టుకుని ఈ రోజు నేను ఈ 10 మందిని కలుస్తానని చెప్పి టైం పెట్టుకుని అట్లా 10 మందిని ప్లాన్ చేసుకుని మనం కలిసి మన మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి కరెక్ట్ గా పిచ్చింగ్ ఇచ్చి మనం జాగ్రత్తగా మాట్లాడుకుని వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏంటనేది మనం తెలుసుకుని దీంట్లో ఎంటర్ చేసి, చాలా సింపుల్, దీంట్లో జస్ట్ ఎంటర్ చేయటం వల్లే వాళ్ళకి వెళ్ళే లింక్ ద్వారా ప్రతిదీ ప్రాసెస్ చాలా ఫెయిర్ గా ఉంటది అనమాట. దీంట్లో మనం ఏమి తీసుకుని ఏదో చేసేది ఏమి ఉండదు. ఏదైతే లింక్ వెళ్తుందో ఫర్దర్ లింక్ ద్వారా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు, ఆటోమేటిక్ గా వాళ్ళకి లోన్ అనేది ప్రాసెస్ అవుతుంది. ప్లస్ ప్రతిదీ కూడా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మనకి మీరు చేసిన లోన్ కి ఆయన కస్టమర్ గారు దాంట్లో అప్లోడ్ చేయలేదు, ఇంకా పెండింగ్ ఉంది, ఒకసారి ఆయనకి రిమైండ్ చేయండి అని, అలా ప్రతిదీ కూడా మనకి ఎప్పటికప్పుడు ఈ కంపెనీ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుంది. అట్ ఎ టైం రెండు, దీంట్లో ఎప్పటికప్పుడు ఆఫర్స్ పెడతారు. ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి, మీకు కనిపిస్తూనే ఉంటుంది పక్కన. ఎప్పటికప్పుడు ఏంటంటే ఈ టైప్ లో మనం ఇన్ని ఒకవేళ అచీవ్ అయితే కనుక కంపెనీ మనకేం టార్గెట్స్ ఇవ్వదు. దీంట్లో అన్ని చేయాలి, ఇన్ని చేయాలి, అన్ని చేయకపోతే ఇంకేదో దీని చేయకపోతే అనేది ఏం లేదు, ఉండదు. కానీ కాకపోతే వాళ్ళు చెప్పిన ఏవైతే ఉంటాయో దాన్ని మనం రీచ్ అవ్వగలిగితే కనుక మనకి ఇస్తానన్నది కాకుండా సపరేట్ గా ఇంకా ఎక్స్ట్రా కూడా మనకి ఇస్తానన్నవే కాకుండా దీనికి ఎక్స్ట్రా కూడా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువ ప్రైజెస్ టైప్ లో కానీ గిఫ్ట్స్ టైప్ లో కానీ ఇంకా ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని అందరూ వాడుకుని దీని ద్వారా అందరూ మంచి ఇన్కమ్ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ జెట్ యాప్, ఇది జెట్ యాప్, నాకు మీకు పూర్తిగా డీటెయిల్స్ దీని గురించి తెలిసినాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, నేను ఇంకా క్లియర్ గా దీని గురించి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదిగో జెట్ 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 యాప్. ఈ జెట్ యాప్ ఇదంతా ముందు వన్ కోడ్ అని ఉండేది, తర్వాత జెట్ యాప్ అని చేశారు. ఈ జెట్ యాప్ అయిన తర్వాత నుంచి కూడా ఎప్పటికప్పుడు దీంట్లో లేటెస్ట్ గా కొత్తగా అన్ని అప్లోడ్ చేసుకుంటా కూడా అప్గ్రేడ్ అవ్వకుండా కూడా వచ్చి చాలా ప్రొడక్ట్స్ పెరిగినాయి. మనకు వచ్చే ఇన్కమ్ రేట్ ఆఫ్ వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్ ఏదైతే అవుతుందో దాన్ని కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. మనకి కావాల్సిన నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటాం, మన నాలెడ్జ్ పరంగా కూడా మనకి మంచి దీన్ని ఇచ్చుకుంటా దాన్ని వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏదైతే లీడ్స్ ఇస్తామో ఆ లీడ్స్ అన్ని కూడా దీంట్లో ఇలా ఎంటర్ అయి ఉంటాయి. అలా అప్డేటెడ్ ఎప్పుడు ఎవరికి లీడ్ ఎంతవరకు అప్డేట్ అయింది అనేది కూడా దీంట్లో క్లియర్ గా మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఒకసారి దీన్ని చూడండి, నచ్చితే చేయండి. దీనివల్ల మనకు పోయేదైతే ఏం లేదు, దీన్ని మనం ఎవరికి రూపాయి ఖర్చు పెట్టేదైతే ఏం కాదు. దీనివల్ల ఇన్కమే తప్పితే మనం ఎవరికి కంపల్సరీ టార్గెట్లు ప్రెషర్స్ అయితే ఏం కాదు. కనీసం మన ఇంట్లో మనకు కావాల్సిన వాళ్ళకి లోన్స్ చేసుకోవాలన్నా ఒకరి మీద డిపెండ్ అవ్వకోకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా, మనకి దగ్గర ఉన్న మన ఇన్కమ్ రీపే చేయడానికి మన దగ్గర ఉన్న ఇన్కమ్ సోర్స్ ని బట్టి, మన సివిల్ బట్టి కానీ మనకి ఏదైతే క్రెడిట్ కార్డ్ వస్తుందో, మనకి ఏవైతే లోన్స్ వస్తాయో మనకు కానీ మన ఇంటి దగ్గర వాళ్ళకి కానీ ఇప్పించడానికైనా కూడా దీని ద్వారా మనకు ఉపయోగం ఉంటుంది. అట్ టైం మనకి ఇన్కమ్ కూడా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దీన్ని ఒకసారి చూడండి. ఇది చాలా మంచి యాప్, జెట్ యాప్. నేను లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి నేను చేస్తున్నాను. మంచి ఇన్కమ్ ఉంది. కాబట్టి నేను మీ అందరికీ దీని గురించి తెలుసుకోవాలని ఉద్దేశంతో చేశాను ఈ వీడియో.
కంపల్సరీ చేస్తారని ఆశిస్తున్నాను. కంపల్సరీ ఈ వీడియోని చూసి దీన్ని యాప్ డౌన్లోడ్ చేసుకుని, నేను కూడా నా దగ్గర నుంచి లింక్ ఇస్తాను. నా దాంట్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీరు నాకేదో వస్తుంది అట్లాంటిది ఏం కాదు. మీరు డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నాకు యాక్చువల్గా దీన్ని మీకు లింక్ షేర్ చేస్తే నా లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే యాక్చువల్గా నాకు బెనిఫిట్ ఉంటుంది, కానీ నేను అట్లా బెనిఫిట్ ఆశపడుకొని నేను చేయట్లేదు. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, పూర్తిగా చూడండి. దీనివల్ల మంచి అవకాశాలు, మంచి ఇన్కమ్ సోర్స్ అయితే ఉంది కాబట్టి దయచేసి అందరూ ఇన్కమ్ దీనివల్ల పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ తొందరగా మీ దగ్గరికి రావడానికి, నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి ముందు రావడానికి నాకు హెల్ప్ అవుతుంది. నా వీడియోని లైక్ చేయండి. మీకు కుదిరితే ఎవరికైనా నచ్చితే నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.